సబ్సిడీ సిలిండర్ ఎందరికీ 40 లక్షల మంది ఎంపికై ప్రజల్లో అసంతృప్తి. తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలకు పైగానే. మిగతా వారి పరిస్థితి ఏమిటి? పథకానికి తొలి విడతగా 80 కోట్లు విడుదల. 40 లక్షల మందికి ఒకేసారి రియంబర్స్ చేస్తే పడే భారము 182 కోట్లు. ఏటా 3 సిలిండర్లు ఇస్తే 546 కోట్లు. సబ్సిడీ సిలిండర్ ఎందరికీ? తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆలోచన చేయలేదు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? అగర్ వీళ్ళకు 40 లక్షల మంది ఎంపికైన ప్రజల్లో అసంతృప్తి. తెల్ల రేషన్ కార్డు 90 లక్షలకు పైనే. మిగతా వారి పరిస్థితి ఏందంటారు అంటే వాళ్ళు చదువుకోలేదా, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ధర్మం తెలియదా, లేకపోతే మీరు పదే పదే చూపియాలనా? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ మేనిఫెస్టో గురించి వాళ్ళ ఆలోచన పరంగానే 27కు ఓపెన్ చేస్తున్నారు కదా, కొంచెం వెయిట్ చేసి చూడాలి కదా. పదే పదే గుచ్చి ఎందుకు అడగాలి అంటే తెలియదా వాళ్ళకు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే మన పెండల రాయేసి చిల్లగొట్టుకునే పని దీనికి ఒక్కదానికే అలవాటు ఉన్నది. ఇది ప్రాంతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ గురించి ఏదో చేయాలి, పీకేయాలనే తొందరలోనే ఉరుకులాట ఉంది, కానీ అదంతా సాధ్యము కాదు. తర్వాత పథకానికి తొలి విడతగా 80 కోట్లు విడుదల. పథకానికి తొలి విడతగా 80 కోట్లు విడుదల చేస్తుంది. 40 లక్షల మందికి ఒకేసారి రిమెంబర్స్మెంట్ చేస్తే పడే భారము 182 కోట్లు. ఏటా 3 సిలిండర్ ఇస్తే 546 కోట్లు. అంటే 3 సిలిండర్ ఇస్తే 546 కోట్లు. 40 లక్షల మందికి ఒకేసారి రిమెంబర్స్మెంట్ చేస్తే భారము 182 కోట్లు. కాబట్టి ఈ విషయంలో అధికార పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. కాబట్టి సిలిండర్ అర్హులైన అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలకు పైగా ఉన్నాయి, కానీ 40 లక్షల మందికి మాత్రం అర్హులుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం విడుదల చేసి మార్గదర్శకలో ఉంది. అంటే ఫస్ట్ చేసుకున్న వారికి స్టార్ట్ చేసిన తర్వాత ఈ 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 27 నుంచి కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత రెండో ప్రక్రియ కింద అప్లికేషన్లు స్టార్ట్ కావచ్చు. తర్వాత ఈ విషయంలో ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ డీలర్లు ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న విమర్శలు వస్తాయి. రాని అవి ఏమొచ్చినా కానీ ఖచ్చితంగా దాన్ని ఎలా నెరవేర్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుంది. తర్వాత ఈ ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కలిగి 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20% ఉన్నారంట. 90 లక్షలలో 20% మాత్రమే చాలా నిరుపేద కుటుంబాలు. కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. 90%లో అత్యున్నత పేద వర్గాలు 20%, మిగతా 70% తెలంగాణ రాష్ట్ర కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం పరిపాలన దరఖాస్తులను ప్రతిపాదిగా తీసుకొని రేషన్ కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలు మాత్రం లక్ష్యం పథకానికి అర్హత ఉంటుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది.